హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఈరోజు సండే. సో సండే అంటేనే తెలుసు కదా, చాలా బిజీగా అయిపోతుంది. ఇంకా అందరూ టిఫిన్ చేస్తారా? మా టిఫిన్ అయితే ఇంకా చేయలేదు, చేయాలి. అంటే ఇడ్లీ చేసేసాను, చట్నీ చేయాలి. మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్ నుంచి వచ్చాక చట్నీ ప్రిపేర్ చేద్దామని వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అయిపోతుంది. ఇంకా ఎప్పుడు చట్నీ ప్రిపేర్ చేయాలి, ఎప్పుడు తినాలి, అది మాట. ఓకే, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. చూసే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని కూడా క్లిక్ చేసేసండి, వెంటనే నా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే నేను పల్లీలు ఫ్రై చేసేసుకుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేలోగా అవి ఫ్రై చేసి పెట్టేసుకుంటే ఈజీగా చట్నీ చేసేయచ్చు. ఇప్పటికే టైం 10:30 అయిపోయింది. ఓకే, ఇంకా కిచెన్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇడ్లీ చేశానని చెప్పాను కదా, మీకు ఒకసారి చూపించేస్తాను మీకు. దేవాన్స్ చాలా సౌండ్ చేస్తున్నాడు. నిజంగా టాయ్స్తో అస్సలు ఆడుకోడు. గిన్నెలు, గెరెట్లు వీటితోనే ఆడుకుంటుంటాడు. చాలా నాయిస్ వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మీకు ఇడ్లీ చూపించేస్తాను. సో ఇడ్లీ చేసేసాను. ఇప్పుడు చట్నీకి పల్లీలు ఫ్రై చేసేసుకుంటాను. తర్వాత దేవాంష్కి అయితే తినిపించేసాను. 3 ఇడ్లీ పెట్టాను అనమాట, తిన్నాడు. ఇంకా చాలా వర్క్ ఉంది, అవన్నీ కంప్లీట్ చేయాలి. ఓకే, ఇంకా సండే అంటేనే చాలా బిజీగా అయిపోతుంది కదా. ఓకే, ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. నేను మాట్లాడుతూ కూర్చుంటే పల్లీలు ఫ్రై అవ్వవు, ఇందులో మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. సరే, ఇంకా స్టార్ట్ చేసేస్తాను. మీరు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను పల్లీ చట్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేసేసాను. పల్లీలు ఫ్రై చేసేసి ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ పల్లీ చట్నీ, ఎక్కువగా పల్లీ చట్నీయే చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా టిఫిన్ చేసేయాలి. పల్లీ చట్నీ ఇంకా చేసేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇడ్లీలు అన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి. మా హస్బెండ్ కూడా మార్కెట్ నుంచి వచ్చేసారు. టైం వచ్చేసి 11 అయింది. సండే చాలా లేట్గా బ్రేక్ఫాస్ట్ అయింది. ఇంకా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. చెప్పాను కదా, నాకు ఇడ్లీతో మాత్రం పల్లీ చట్నీ అంటే కొంచెం పల్చగా ఉంటే ఇష్టం, ముద్దగా అంటే ఇష్టం ఉండదు. ఇక్కడైతే నేను హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. అప్పటికే టైం 11 అయిపోయింది కదా, బాగా ఆకలి వేసేసింది. ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంట్లో పనులతో పాటు ఇదొక ఎక్స్ట్రా పని అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి చాలా పని ఎక్కువైపోతుంది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇంకా కిచెన్ రూమ్కి వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, కుక్కర్లో దేవాంష్ రైస్ అయితే కుక్ చేసేసాను. ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా కుక్ చేసేసాను. నెక్స్ట్ మేము కొంచెం లేట్గా అయినా కుక్ చేసుకోవచ్చు కదా, అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఇది వండేసాను అనమాట. కుక్ చేసేసాను. మాకైతే సండే చాలా సింపుల్గా కుక్ చేసుకున్నామండి. ఏ వెరైటీస్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే ఆ రోజు అసలు ఎందుకో కానీ టైం అసలు సరిపోలేదు. మేము తిన్నప్పటికీ ఇంకా ఆల్మోస్ట్ 3 అయిపోయింది. అందుకే ఇంకా చాలా సింపుల్గా చేసేసుకున్నాం అన్నమాట. లంచ్ అయితే జస్ట్ ఎగ్ గుజ్జి చేసేసి రైస్ పెట్టేసుకున్నాం అంతే. జస్ట్ సింపుల్గా నైట్కి ఏదైనా వెరైటీ చేసుకుందాంలే అని ఆఫ్టర్నూన్ అయితే చాలా సింపుల్ లంచ్ చేసేసాం. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ దేవాంష్ అన్నం ఒక బౌల్లో తీసి పెట్టేస్తున్నాను. కొంచెం గీ వేసి ఇంకా తినిపించేస్తాను. అండ్ ఎలా కుక్ చేశాను, ఏమేమి వేసాను అనేది కూడా నేను చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ దేవాంష్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా తినిపించేయాలి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది ఒకసారి మీతో చెప్తాను. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను అండ్ క్యారెట్, బీన్స్ యాడ్ చేశాను. మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడకపెట్టేసాను. ఇక్కడ చూసారు కదా, నేను గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఇలానే నేను రోజు తినిపిస్తాను. ప్రజెంట్ అయితే ఇదే పెడుతున్నాను.
నెక్స్ట్ ఇక్కడ నేను కర్రీ కూడా ఇంకా స్టార్ట్ చేసేసాను. ఈరోజు చెప్పాను కదా పెద్దగా స్పెషల్స్ ఏమీ లేవు, నార్మల్గా ఎగ్ గుజ్జి అండ్ రైసే, ఈ రెండే మాట, ఇంకేం స్పెషల్స్ చేసుకోలేదు. ఎగ్ గుజ్జి అంటే ఎగ్ గుజ్జి అని అనొచ్చు, ఉక్కిరి అంటారు కదా అలా అయినా అనొచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటో యాడ్ చేసేస్తాను. చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను టమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. టమాటోస్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే మనకి టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా ఇక్కడ టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి. నెక్స్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, నేను స్పెషల్గా ఏం చూపించట్లేదు, జస్ట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే. ఏదో మీకు తెలీదు నేను ఏదో నేర్పిస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ఓకే, ఇక్కడ టమాటోస్ మగ్గిపోయాయి కదా, మనం స్పైసెస్ ఇంకా నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసేసుకోవడమే. టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా ఏముంది ఇంకా ఎగ్స్ వేసేసుకోవడమే. చాలా సింపుల్ కర్రీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఇలాగా మూత పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ యాడ్ చేసేసి మనం వెంటనే మిక్స్ చేస్తే అంటే చిన్నగా వచ్చేస్తుంది కదా ఎగ్ గుజ్జి, అలా నాకు అస్సలు నచ్చదు. ఒక 2-3 సెకండ్స్ ఇలా మూత పెట్టి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఎగ్ వేసేసిన తర్వాత నేను ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 2-3 సెకండ్స్ తర్వాత మనం మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా 2-3 సెకండ్స్ అలా మూత పెట్టేస్తే చూసారు కదా ఇలా వస్తుంది. ఇలా వస్తే మనం నెమ్మదిగా అలా మిక్స్ చేసుకుంటుంటే పెద్ద పెద్ద పీసెస్లా వస్తాయి మనకి ఎగ్ గుజ్జి, చిన్న చిన్న పీసెస్ కాకుండా. చాలామంది వెంటనే మిక్స్ చేసేసి చిన్న చిన్న పీసెస్ వస్తాయి, అలా కూడా చేసుకోవచ్చు, బట్ నాకు అలా ఇష్టం ఉండదు. ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ గుజ్జి. ఇంకా టమాటోస్ అవి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మేము 2 మెంబర్సే కదా అని కొంచెమే చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది, బట్ దగ్గర నుంచి షూట్ చేసేసాను, అందుకే మీకు కొంచెం దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ పైన అయితే నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా, కొంచెం పెద్ద పెద్ద పీసెస్, బాగుంది కర్రీ అయితే. ఇంకా లంచ్ అయితే సింపుల్ లంచ్ ఈరోజు ఇదే. ఓకే, ఇంకా సండే లంచ్ టైం మీతో షేర్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ఎగ్ గుజ్జి అండ్ రైస్, సింపుల్గా ఇదే మా సండే లంచ్ అయితే. చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. మీరందరూ ఏం చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదే మా సండే స్పెషల్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అయిపోతుంది. అందరూ లంచ్ చేశారా? నేను చూసారు కదా, నేను ఇప్పుడే లంచ్ చేసేసాను. టైం వచ్చేసి 2:30 అవుతుంది. టైం అయితే లేట్గా టిఫిన్ చేసాం కాబట్టి లేట్గా లంచ్ చేసేసాం, లేకపోతే మ్యాక్సిమం 1:30లోగా ఫినిష్ అయిపోతుంది మా లంచ్ అయితే. ఇప్పుడు మీకు గిన్నెలు చూపిస్తాను. మార్నింగ్ నుంచి అస్సలు నేను ఆ బౌల్స్ ఏమి నేను వాష్ చేయలేదు, అంటే క్లీన్ చేయలేదు అన్నమాట. అలానే ఉన్నాయి. టిఫిన్ చేసినవి, లంచ్ చేసినవి అలాగే ఉన్నాయి. అండ్ కుక్ చేసినప్పుడు కొన్ని అవుతూ ఉంటాయి కదా, అవి కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి, చూపిస్తాను ఒకసారి మీకు. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేయాలి. కిచెన్ అయితే ఇలా ఉంది. వీటిని అన్నిటిని ఇప్పుడు క్లీన్ చేసేయాలి. చూసారు కదా, నా కోసం ఇన్ని గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి వాష్ చేయడానికి, క్లీన్ చేయడానికి. ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. చూసారు కదా, అన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను క్లీన్ చేయాలన్నమాట. ఈవినింగ్కి నేను ఇంకేం పెండింగ్ చేయను. ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్కి అంతా ఏ వర్క్ కూడా ఇంకా పెండింగ్ ఉండకుండా ఇవన్నీ ఇప్పుడే క్లీన్ చేసేస్తాను. బాబాయ్, సండే అంటేనే ఇలానే ఉంటుంది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసినప్పటికీ టైం మొత్తం అయిపోతుంది. ఇంకా రెస్ట్ తీసుకోవడానికి టైం అస్సలు దొరకదు. ఓకే, మీరు కూడా ఇంతే బిజీగా ఉండుంటారు. సండే అంటేనే బిజీగా ఉంటుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, చూసేయండి. ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే ఇంకా చెప్పలేను, చాలా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి, మీరు చూసారు కదా. అండ్ దాంతోపాటు మార్నింగ్ ఇడ్లీ చేశాను కాబట్టి ఇంకా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకో కానీ
సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు రెస్ట్ లేదు. ఇంకా ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అయ్యాను అంతే. ఇంకా మార్నింగ్ నుంచి చాలా బిజీగా అయిపోయింది టైం అయితే. ఓకే, ఇలా క్లీనింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. దగ్గర దగ్గర 2 అవర్స్ పట్టింది ఇవన్నీ క్లీన్ చేయడానికి. ఎందుకంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే 2 టైమ్స్ దేవాన్ష్ని పడుకోబెట్టిన తర్వాత 2 టైమ్స్ లెగిసాడు. మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టాను. అలా 2 టైమ్స్ వెళ్ళాను. అక్కడ కొంచెం బ్రేక్ అయిపోయి ఇంకా టైం అనేది ఇంకా ఎక్కువ వేస్ట్ అయిపోయింది. 2 అవర్స్ అయిపోయింది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 4 అయింది టైం అయితే. చాలా చాలా టైం పట్టేసింది ఇవన్నీ క్లీన్ చేయడానికి. ఇక్కడ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ అయితే షూట్ చేయలేదు అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను, ఎందుకంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని. అండ్ ఇక్కడ నేను ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ ఒకటి చెప్దాం అనుకున్నాను, బట్ అస్సలు టైం సరిపోలేదు క్లీనింగ్ అయిన తర్వాత. అందుకే ఇంకా చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఒక చిన్న క్లిప్ నేను ఒకటి షూట్ చేశాను, చూసారా ఎన్ని గిన్నెలు క్లీన్ చేశానో. నిజంగా అన్ని గిన్నెలు నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఒకేసారి ఇన్ని క్లీన్ చేసేసరికి అయిపోయింది నా పని అయితే. ఇవన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం పని అయితే అయిపోయింది. ఓకే, ఇంకా ఫైనలీ ఇవన్నీ క్లీన్ చేసేసాను, చూస్తున్నారు కదా. అలానే గ్యాస్ కూడా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. నైట్కి సింపుల్గా ఏదో ఒకటి కుక్ చేసేస్తాను, అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ ఏదైనా కుక్ చేసేస్తాను. అందుకే ఇంకా ఇది కూడా క్లీన్ చేసేసాను. ఇవి కూడా టైల్స్ కూడా బ్యాక్ క్లీన్ చేసేసాను అనమాట. ఇది ఇంకా టోటలీ ఇలా క్లీన్ చేసి పెట్టేశాను. అమ్మా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది. ముందంతా చాలా డర్టీగా కనిపించింది కదా. అండ్ ఇది మాట కిచెన్. ఇది హాట్ వాటర్, ఇది దేవాన్ష్ ఫుడ్, నైట్కి పెట్టాల్సిన ఫుడ్ ఇందులో పెట్టేశాను. ఇది హాట్ వాటర్ ప్రజెంట్ తాగుతున్నాం కాబట్టి హాట్ వాటర్ మార్నింగ్ బాయిల్ చేసి ఇలా పెట్టేస్తాను అనమాట. అండ్ ఇది ఇలా ఇక్కడ ఒక చిన్న ట్రే పెట్టాను. దీంట్లో స్పూన్స్, ఇవి స్పూన్స్, అవి సిజర్, లైటర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను. చిన్నగా ఇలా పెట్టేశాను. ఇది ఆయిల్ బాటిల్, ఇది నార్మల్గా వాటర్ బాటిల్, బట్ నేను ఆయిల్ బాటిల్గా యూజ్ చేసేస్తున్నాను అనమాట ఇది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇలా పెట్టాను, ఒక ర్యాక్లా సెట్ చేశాను. బట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ కుక్ చేస్తుంటే మొత్తం జిడ్డంతా వాటికి పట్టేస్తున్నాయి. అంటే వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేయకపోతే చాలా డర్టీగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా సింపుల్గా ఇలా చూపిస్తున్నాను అంతే. ఎప్పుడైనా తప్పకుండా హోమ్ టూర్ చేస్తాను. అండ్ మాది నార్మల్గా రెంటెడ్ హౌసే, చేస్తాను. అండ్ కిచెన్ టూర్ కూడా అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం అయితే ఇలా ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసి పెట్టేశాను, చూస్తున్నారు కదా. అది ఇప్పటికీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత స్వెట్టింగ్ వస్తుందో, చాలా చాలా వేడిగా ఉంది. అది ఇంకా ఇప్పుడు టైం మీకు చెప్తాను టైం ఎంత అయింది అని. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఇప్పటికి అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయిపోతే అయిపోయినట్టే. ఓకే, మీరందరూ ఏం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. చూసేయండి, నాకు ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది. కొద్దిసేపు రిలాక్స్ అయిపోతాను. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. ఇంకా చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ నేను ఒక చిన్న జ్యూస్ చేసేస్తున్నాను. అది కూడా ఇంకా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా దానిమ్మ పండు అంటారు కదా, అంటే ప్రోమోగ్రనేట్, దాంతో ఇంకా జ్యూస్ చేస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చుతుంది, చూడండి. కదా నేను మిక్సీ జార్లో ప్రోమోగ్రనేట్ యాడ్ చేసుకున్నానండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్ ప్రోమోగ్రనేట్ తీసుకున్నాను కదా, అదే కప్తో 1 కప్ బాయిల్డ్ చేసిన మిల్క్ తీసుకున్నాను. అంటే బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. చూసారు కదా, నేను అంటే లోపల సీడ్స్ అవి ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ మనం దాన్ని సపరేట్ చేసేసి ఇక్కడ నేను జ్యూస్ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ప్రోమోగ్రనేట్ ఎక్కువగా తినడానికి ఇష్టపడలేని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ
దేవాన్ష్కి ఇంకా జ్యూస్ తాగిపించేస్తున్నాను. నేను కూడా తాగాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ప్రోమోగ్రనేట్ తినకపోతే ఇలా జ్యూస్ చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. దేవాన్ష్కి అయితే జ్యూస్ చాలా నచ్చింది, బాగా తాగాడు, పర్వాలేదు బాగానే తాగాడు. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, చాలా కామెడీగా అనిపిస్తుంది. అండ్ నా ఫేస్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి. మార్నింగ్ నుంచి కొంచెం పని ఎక్కువైపోయి అలా చాలా టైర్డ్గా కనిపిస్తుంది, అంతే. భయపడొద్దు నా ఫేస్ చూసి. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.